టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో భాగంగా మనం గత క్లాసులో జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాసులో మహల్వారీ పద్ధతి మరియు సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి మనం ఈ క్లాసులో నేర్చుకుందాం. మహల్వారీ పద్ధతి, దీనికి ప్రధానమైనటువంటి ప్రమాణము గ్రామము లేదా సంస్థానము. మహల్వారీ పద్ధతికి ప్రధానమైనటువంటి ఆధారము గ్రామము లేదా సంస్థానము. ఈ మహల్వారీ పద్ధతిని జాయింట్ విలేజ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ పద్ధతిని కల్నల్ బర్డ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. ఆనాడు భారతదేశంలో వారన్ హేస్టింగ్ అనే వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు. కల్నల్ బర్డ్ మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని 1822 సంవత్సరంలో గంగానది లోయ ప్రాంతము, వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశపెట్టడము జరిగింది. దీనిని ఆగ్రా, అయోధ్య, పంజాబు, రాజస్థాన్ ప్రాంతాలలో ప్రవేశపెట్టడము జరిగింది. ముఖ్యంగా మహల్వారీ పద్ధతి వాయవ్య భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఢిల్లీలో ఔద్ ప్రాంతం మీన్ అయోధ్య, రాజస్థాన్లలో ప్రవేశపెట్టడం జరిగింది. మహల్వారీ పద్ధతికి గ్రామము ప్రధాన యూనిటు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లించేవారు. ఇక్కడికి రైతులకు ప్రభుత్వానికి మధ్య దళారీలుగా గ్రామ కమిటీలు అనేవి ఉండేవి. గ్రామ కమిటీలు ప్రభుత్వానికి శిస్తును చెల్లించడం జరిగేది. మహల్వారీ పద్ధతి 1822 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. వాయవ్య భారతదేశం, పంజాబ్ రాష్ట్రము, రాజస్థాన్ రాష్ట్రాలు వస్తాయి. గంగా యమున మైదాన ప్రాంతాలు, ఢిల్లీ వస్తుంది, ఔద్ ప్రాంతము వస్తుంది. ఈ ప్రాంతాలలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి జమీందారీ విధానానికి, రైతువారి విధానానికి మధ్య మార్గంగా నిర్ణయించడం జరిగింది. అటు జమీందారీ పద్ధతి కాదు, ఇటు రైతువారి పద్ధతి కాదు, మధ్య మార్గంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. విలియం బెంటింగ్ కాలంలో 66% శిస్తు వసూలు చేయడం జరిగింది. ఈ పద్ధతిలో గ్రామ పెద్దకు శిస్తు వసూలు చేసే అధికారం అనేది ఉంటుంది. వీరిని లంబార్దార్ అని కూడా పిలుస్తారు. గ్రామ పెద్ద శిస్తు వసూలు చేసే అధికారం ఉన్నది కాబట్టి ఆ శిస్తు వసూలు చేసే గ్రామ పెద్దను లంబార్దార్లు అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా కూడా రైతువారి పద్ధతి, మహల్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి. భారతదేశంలో ఆర్థిక సంపదను దోచుకోవడము బ్రిటిష్ వారు పనిగా పెట్టుకోవడం జరిగింది. ఈ 3 రెవెన్యూ సిస్టాల ద్వారా భారతదేశ సంపదను కొల్లగొట్టుకోవడం జరిగింది. ఇవే కాకుండా భారతదేశంలో భారతీయ రాజులను తనకు తెలియకుండానే వారి స్వేచ్ఛను హరించే పద్ధతులు సైన్య సహకార పద్ధతి ఒకటి. ఈ సైన్య సహకార పద్ధతిని ఇంగ్లీష్లో సబ్సిడరీ అలయన్స్ అని పిలుస్తాం. మరొకటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని పిలుస్తాం. ఈ 2 పద్ధతుల ద్వారా భారతీయ రాజ్యాలను బ్రిటిష్ వారు కబలించడము జరిగింది. సైన్య సహకార పద్ధతి, ఈ పద్ధతిని 1798 సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతిని 1798 సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టడము జరిగింది. ఈ పద్ధతికి అంగీకరించినటువంటి స్వదేశీ రాజులు తమ విదేశాంగ విధానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. తర్వాత కంపెనీ యొక్క అనుమతి లేనిదే యుద్ధాలు చేయడం కానీ, సంధులు ఒడంబడికలు చేసుకోవడం కానీ చేయరాదు అని చెప్పడము జరిగింది. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాదు నిజాం. ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న భారతీయ రాజులు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. కంపెనీ యొక్క అనుమతి లేనిదే ఇతర ప్రాంతాల మీద యుద్ధాలు చేయడం కానీ, సంధులు ఒడంబడికలు చేసుకోవడం కానీ చేయకూడదు అనేది ఒకటి. మరియు
తన రాజ్యంలో ఉన్నటువంటి ఇతర యూరోపియన్ దేశస్తులను అక్కడి నుంచి పంపించడము. ఇతర యూరోపియన్లు ఎవరైనా కావచ్చు, పోర్చుగీస్ వారే కావచ్చు, డచ్చి వారే కావచ్చు, ఆ తర్వాత ఫ్రెంచి వారు కావచ్చు, ఎవరైనా సరే తమ రాజ్యంలో ఉన్నటువంటి ఇతర దేశీ వర్తక సంఘాలను తన రాజ్యంలో ఉండకుండా వారిని బయటి ప్రాంతానికి పంపివ్వాలి. ఇది అగ్రిమెంటు. ఈ పద్ధతికి అంగీకరించిన మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాము. ఆయన పేరు నిజాం అలీ ఖాన్. నిజాం పేరు నిజాం అలీ ఖాన్. ఈ సైన్య సహకార పద్ధతికి ఏ రాజైతే ఒప్పుకుంటాడో ఆ రాజు యొక్క సంస్థానంలో ఒక బ్రిటిష్ అధికారి వచ్చి ఉండటానికి అనుమతి ఇవ్వాలి. ఆ వచ్చినటువంటి బ్రిటిష్ అధికారిని ఏమంటామంటే రెసిడెంట్ అని పిలుస్తాము. రెసిడెంట్ అని పిలుస్తాం. బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు శాశ్వతంగా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నటువంటి రాజు యొక్క రాజధానిలో ఉండటానికి ఏర్పాట్లు చూడాలి. ఈ ఒప్పందం చేసుకున్న వారు, సైన్య సహకార ఒప్పందం చేసుకున్న ఏ భారతీయ పాలకుడు అయితే ఉన్నాడో అతడు తన రాజ్యంలో ఏ ఇతర యూరోపియన్ దేశస్తులతోటి స్నేహ సంబంధాలు కొనసాగించకూడదు. స్వదేశీ రాజ్య అంతరంగిక వ్యవహారాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఎలాంటి జోక్యము చేసుకోవద్దు. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నటువంటి భారతీయ రాజు తన రాజ్యంలో కానీ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ఏ ఇతర యూరోపియన్ దేశస్తులతోటి ఎలాంటి రిలేషన్ ఏర్పాటు చేసుకోవటానికి వీల్లేదు. మరియు స్వదేశీ రాజుల యొక్క అంతరంగిక వ్యవహారాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా జోక్యం చేసుకోకూడదు అనేది ఇందులో ఒక నియమావళిగా పెట్టుకున్నారు. పెద్ద రాజ్యాలు, సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నటువంటి పెద్ద రాజ్యాలు కంపెనీకి ఏర్పాటు చేయు సైన్యాల ఖర్చుకై తన రాజ్యంలో కొంత భూమిని ఇవ్వాలి. చిన్న రాజ్యము ఏటా కొంత ధనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇక్కడ వినండి, ఒకటి విధానం ఏంటంటే, ఏ భారతీయ రాజైతే సైన్య సహకార పద్ధతికి అంగీకరించాడో ఆ బ్రిటిష్ సైన్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తము తన రాజ్యంలో కొంత భూమిని బ్రిటిష్ వారికి అప్పజెప్పవలసి ఉంటుంది. చిన్న సంస్థాన పాలకుడైతేనేమో సంవత్సరానికి కొంత అమౌంట్ ఇవ్వవలసిన అవసరం అనేది ఉన్నది. సో ఇది అగ్రిమెంటు. ఈ పద్ధతిని వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం. నిజాం పేరు నిజాం అలీ ఖాన్. 1798 సెప్టెంబర్లో ఈ పద్ధతికి అంగీకరిస్తూ అతను సంతకం చేయడం జరిగింది. ఈ పథకం కింద తన రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి దత్తమండలాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. దత్తమండలము అంటే హైదరాబాద్ నిజాము 3వ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయంగా పాల్గొని మైసూరు సుల్తాన్ నుంచి పొందినటువంటి ప్రాంతాలు కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి, ఈ 4 ప్రాంతాలు. అయితే ఇక్కడ అనంతపురం కేంద్రంగా దీన్ని దత్తమండలము అని పేరు పెట్టడం జరిగింది. అనంతపురం కేంద్రంగా దీనికి దత్తమండలము అని పేరు పెట్టడం జరిగింది. హైదరాబాదు నిజాము సైన్య సహకార పద్ధతికి అంగీకరించినందుకు తన రాజ్యంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని, దాన్ని దత్తమండలము అంటాం, దాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ పద్ధతికి, సైన్య సహకార పద్ధతికి అంగీకరించినటువంటి 2వ భారతీయ రాజు ఔద్ నవాబు వజీర్ అలీ షా అనేవాడు. 1802 సంవత్సరంలో అయోధ్య నవాబు ఈ పద్ధతికి అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ వజీర్ అలీ షా సైన్య సహకార పద్ధతి చేసుకున్నందుకు తన రాజ్యంలో ఉన్నటువంటి రోహిల్ఖండ్ ప్రాంతము అంటాం, దట్ ఈజ్ గంగా యమున నదుల మధ్య కలిగినటువంటి ప్రాంతము, మిక్కిలి సారవంతమైనటువంటి ప్రాంతం. గంగా నది, యమునా నది ఇలా మధ్య ఉన్నటువంటి ప్రాంతమే గంగా యమున నదుల లోయ ప్రాంతము. దీనికే మరొక పేరు రోహిల్ఖండ్ ప్రాంతము అంటాం. దీనిని ఔద్ నవాబు వజీర్ అలీ షా బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది
జరిగింది. 1802 సంవత్సరంలో మహారాష్ట్ర చివరి పీష్వా బాజీరావు, రెండవ బాజీరావు మహారాష్ట్ర చివరి పీష్వా రెండవ బాజీరావు బ్రస్సెన్స్ సంధి చేసుకున్నాడు బ్రిటిష్ వారితో. ఈ సంధి ప్రకారంగా బ్రస్సెన్స్ సంధి ప్రకారంగా బ్రిటిష్ వారికి తన రాజ్యంలో కొంత ప్రాంతాన్ని ఇస్తానని అంగీకరించుకోవడం అనేది జరిగింది. ఈ బ్రస్సెన్స్ సంధి రెండవ బాజీరావు చేసుకోవడమే అది మిగతా మహారాష్ట్ర యోధులు అంగీకరించకపోవడం వలన రెండవ మరాఠా యుద్ధానికి అది దారి తీయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ పద్ధతికి అంగీకరించి బ్రిటిష్ వారి సైన్యాన్ని తీసుకోవటానికి రెండవ బాజీరావు బ్రిటిష్ వారితోటి ఒప్పందం చేసుకున్నాడు. దత్తమండలానికి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు రాయలసీమ అని 1928లో పేరు పెట్టారు. కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి ఈ ప్రాంతాలను హైదరాబాదు నిజాము బ్రిటిష్ వారికి సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఇచ్చాడు. ఆ ఇచ్చివేసిన దాన్ని ఏమన్నామంటే సీడెడ్ అన్నాం. ఆ సీడెడ్నే దత్తత అన్నాం. ఇది దత్తమండలం కాదు. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. కాబట్టి దానికి దత్తమండలం కాదు రాయలసీమ అని పేరు పెడుతుందని చెప్పేసి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు 1928 సంవత్సరంలో దత్తమండలానికి రాయలసీమ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నటువంటి రాజ్యాలు హైదరాబాద్, అయోధ్య, మైసూరు పాలకుని టిప్పు సుల్తాన్ ఓడించిన తర్వాత కృష్ణరాజు వడయార్ను మైసూరు పాలకునిగా చేసి అతని నుంచి ఈ ఒప్పందాన్ని తీసుకున్నారు. అట్లాగే మహారాష్ట్ర పీష్వా రెండవ బాజీరావు మహారాష్ట్రలో భాగమైనటువంటి సింధియా ప్రాంతం గ్వాలియర్ ప్రాంతాన్ని సింధియాలు అనేవాళ్ళు పరిపాలించారు. అట్లాగే భోంస్లేలు, ఆ తర్వాత తంజావూరు పాలకుడు, తర్వాత బీరారు పాలకుడు, ఆర్కాటు పాలకుడు. ఆర్కాట్ మీన్ ఉత్తర తమిళనాడు ప్రాంతము అంటాం. ఆర్కాటు ప్రాంతము, జోధ్పూర్ ప్రాంతము, జైపూర్ ప్రాంతము, భరత్పూర్ ప్రాంతాలు అన్నీ కూడా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నటువంటి రాజ్యాలు. సైన్య సహకార ఇక్కడ ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఫస్ట్ వన్, సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాము. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం పేరు అడిగినప్పుడు మాత్రము నిజాం అలీ ఖాన్ పెట్టాడు. ఈ హైదరాబాదు రాజ్యం తర్వాత అయోధ్య, మైసూరు, తర్వాత మహారాష్ట్ర పీష్వా, సింధియా, భోంస్లే, తంజావూరు, బీరారు, ఆర్కాటు, జోధ్పూర్, జైపూర్, భరత్పూర్ మొదలైన ప్రాంతాల పాలకులు ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని తమ రాజ్యాలను బ్రిటిష్ వారికి దారదత్తం చేయడం అనేది జరిగింది. అంటే ఈ పద్ధతి ఒప్పుకోవడం వలన ఒక రకంగా వారు తమ స్వేచ్ఛను కోల్పోవడము అన్నమాట. అంటే విదేశాంగ విధానంలో కానీ ఇతర రాజ్యాలతో కానీ స్నేహ సంబంధాలు బ్రిటిష్ వారికి తెలవకుండా పెట్టుకోవటానికి ఆస్కారం లేదు. విదేశాంగ విధానంలో కానీ తర్వాత ఇతర విషయాలలో కానీ. తర్వాత మరొకటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటాం. ఈ పద్ధతిని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. రాజ్య సంక్రమణ పద్ధతిని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతానికి మరొక పేరు దత్తత స్వీకార రద్దు చట్టము అంటాం. ఎందుకు అంటే భారతీయ రాజులు ఎవరైనా సరే పుత్ర సంతానము లేకుంటే దగ్గరి బంధువుల యొక్క పిల్లలను, అబ్బాయిలను, మగపిల్లలను దత్తత తెచ్చుకొని తదంతరం వారి రాజ్యాన్ని ఆ వారసునికి అప్పగించేవాళ్ళు. అలా కాకుండా డల్హౌసీ ఎవరైనా భారతీయ రాజుకు పుత్ర సంతానం లేనట్లయితే దత్తత నేరుగా తీసుకోవటానికి చెల్లుబాటు కాదు. అది గవర్నర్ జనరల్ యొక్క అనుమతితో మాత్రమే దత్తత తీసుకోవాలి. అలా దత్తత తీసుకున్నది మాత్రమే చెల్లుబాటు అవుతుంది, మిగతావి చెల్లుబాటు కావు. అంటే గవర్నర్ జనరల్ యొక్క అనుమతి లేకుండా దత్తత తీసుకున్నట్లయితే అది చెల్లుబాటు కాదు అని చెప్పాడు. గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా దత్తత తీసుకుంటే అది చెల్లుబాటు కాదు అని ఇందులో చెప్పడము జరిగింది. దీని ప్రకారం
దత్తత స్వీకార పద్ధతి ప్రకారంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు పుత్రులు లేకుండా మరణించినట్లయితే వారి రాజ్యాలు దత్తతులకు కాక నేరుగా బ్రిటిష్ కంపెనీకి చెందుతాయి అని ప్రకటించడము. ఈ విధంగా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా డల్హౌసీ ఆక్రమించినటువంటి రాజ్యాలు ఝాన్సీ రాజ్యం, సతారా, సంబల్పూర్, నాగపూర్, జైత్పూర్, భగత్పూర్, ఉదయ్పూర్ మొదలైన ప్రాంతాలు. వీటిని పరిపాలిస్తున్నటువంటి భారతీయ రాజులకు పుత్ర సంతానం లేదు. కాబట్టి ఆ రాజ్యాలను బ్రిటిష్ వారు లార్డ్ డల్హౌసీ తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఝాన్సీ రాజ్యము, సతారా, సంబల్పూర్, నాగపూర్, జైత్పూర్, భగత్పూర్, ఉదయ్పూర్ మొదలైన రాజ్యాలను సైన్య సహకార పద్ధతి ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడము జరిగింది. వాస్తవానికి ఈ విధానాన్ని విలియం బెంటింగ్ కాలంలోనే కంపెనీ పాలక మండలిలో 1834లో రూపొందించారు. 1834 సంవత్సరంలో ఈ పద్ధతిని రూపొందించారు. కానీ అది అప్పుడు అమల్లోకి రాలేదు. 1941 నుంచి ఇది పటిష్టమయ్యి అమల్లోకి రావడం జరిగింది. వాస్తవానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా 1834 సంవత్సరంలో విలియం బెంటింగ్ కాలంలో ప్రవేశపెట్టబడింది. కానీ అదంతా వెలుగులోకి రాలేదు, ఆమోదము పొందలేదు. కానీ డల్హౌసీ 1841 సంవత్సరంలో ఈ పద్ధతిని, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని బయటికి తీసి దాన్ని పటిష్టం చేసి అమల్లోకి తీసుకొని రావడము జరిగింది. ఈ విధానము పటిష్టమై అమల్లోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశంలో విలీనం చేసుకున్నటువంటి రాజ్యాలను తీసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిసారిగా సతారా రాజ్యము 1848. ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు అంటే, రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా బ్రిటిష్ వారు 1848లో మొట్టమొదటిసారిగా ఆక్రమించుకున్నటువంటి రాజ్యమును గుర్తించము. సతారా అనే రాజ్యాన్ని గుర్తించారు. ఎందుకంటే సతారా ప్రాంతాన్ని పాలకుడికి పుత్ర సంతానం లేదు కాబట్టి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి ఆ సతారా రాజ్యాన్ని తన రాజ్యంలో డల్హౌసీ విలీనం చేసుకోవడము జరిగింది. తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నటువంటి కొన్ని రాజ్యాలను తీసుకున్నాం. అందులో సతారా ప్రాంతాన్ని 1848 సంవత్సరంలో, జైత్పూర్ సంస్థానాన్ని 1849 సంవత్సరంలో, సంబల్పూర్ సంస్థానాన్ని 1849 సంవత్సరంలో, పంజాబును 1849 సంవత్సరంలో. మొట్టమొదటిసారిగా ఆక్రమించినటువంటి సంస్థానము సతారా 1848లో అంగీకరించడం జరిగింది. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా సతారా, ఆ తర్వాత 1849 సంవత్సరంలో ఆక్రమించినటువంటి రాజ్యాలు జైత్పూర్, సంబల్పూర్, పంజాబ్ అనే ప్రాంతాలను, జైత్పూర్, సంబల్పూర్, పంజాబ్ అనే రాష్ట్రాలను 1849 సంవత్సరంలో 1849 ఇయర్స్లో ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత భగత్ అనే సంస్థానాన్ని 1850 సంవత్సరంలో ఆక్రమించారు. సిక్కింను 1850, భగత్ మరియు సిక్కిం రాజ్యాలను 1850 సంవత్సరంలో అంగీకరించారు. పెగు దేశాన్ని ప్రస్తుతము బర్మా దేశం అంటాం. ఆ బర్మా దేశమే ఇప్పుడు మియన్మారు అయింది. దాన్ని మనం మయన్మారు అంటాం. మయన్మారు, బర్మా, పెగు అన్నీ కూడా ఒకటే. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు ప్రిలిమ్స్లో రావటానికి అవకాశం ఉంటుంది. పెగు ప్రస్తుత పేరు మయన్మారు, మరొక పేరేంది బర్మా. బర్మాకు పూర్వ పేరేంది పెగు. బర్మా దేశాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాము? మయన్మార్ అని పిలుస్తున్నాం. ఈ బర్మా దేశాన్ని బ్రిటిష్ వారు 1852 సంవత్సరంలో ఆక్రమించారు. తర్వాత ఝాన్సీ రాజ్యాన్ని 1853 సంవత్సరంలో ఆక్రమించారు. ఉదయ్పూర్ అనే సంస్థానాన్ని 1854 సంవత్సరంలో ఆక్రమించారు. నాగపూర్ 1854 సంవత్సరంలో.
1854లో ఉదయపూరు, నాగపూర్ అనే సంస్థానాలను ఆక్రమించారు. తంజావూరును 1855 సంవత్సరంలో ఆక్రమించారు. అయోధ్యను 1856 సంవత్సరంలో ఆక్రమించారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతము ద్వారా బ్రిటిష్ వారు ఆక్రమించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు సతారా, జైత్పూర్, సంబల్పూర్, పంజాబు, భగత్పూర్, సిక్కిం, పెగు, తర్వాత ఝాన్సీ, ఉదయ్పూర్, నాగపూర్, తంజావూర్, అయోధ్య ఈ ప్రాంతాలను ఆక్రమించి తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. సతారాను 1848లో, జైత్పూర్ను 1849లో, సంబల్పూర్ 1849లో, పంజాబ్ 1849, భగత్పూర్ 1850, సిక్కిం 1850 సంవత్సరం, పెగు లేదా బర్మా 1852, ఝాన్సీ రాజ్యం 1853, ఉదయ్పూర్ 1854, నాగపూర్ 1854, తంజావూర్ 1855 సంవత్సరం. తర్వాత పరిపాలన సక్రమంగా లేదు అన్న కారణంతో అయోధ్యను 1856 సంవత్సరంలో ఆక్రమించారు. మహారాష్ట్ర చిట్ట చివరి పీష్వా రెండవ బాజీరావు. ఈ రెండవ బాజీరావుకు పుత్ర సంతానం లేదు కాబట్టి ఆయన నానాసాహెబ్ అనే బాబును దత్తత తీసుకున్నట్టు. ఈ నానాసాహెబ్కు మేము దత్తత ఇవ్వము అని బ్రిటిష్ వారు బహిరంగంగా ప్రకటించి రెండవ బాజీరావును మూడవ మరాఠా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏడాదికి 8 లక్షల భరణంతోటి, భరణం మీన్ పెన్షన్, ఏడాదికి సంవత్సరానికి 8 లక్షల రూపాయల భరణంతోటి అతనిని పక్కకు పెట్టడం జరిగింది. అయితే రెండవ బాజీరావు పుత్ర సంతానం లేనందున నానాసాహెబ్ను దత్తత తెచ్చుకున్నాడు. కానీ బ్రిటిష్ వారు నానాసాహెబ్కు దత్తత ఇవ్వడానికి నిరాకరించి మహారాష్ట్ర రాజ్యాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత దుష్ట పరిపాలన, దాన్నే దుష్పరిపాలన అంటాం. ఎందుకు అంటే అయోధ్య నవాబు చనిపోయాడు. బాలుడు 8 సంవత్సరాల బాలుడు వజీద్ అలీ షా పరిపాలిస్తున్నాడు. సో కాబట్టి డలహౌసీ అక్కడ పరిపాలన సక్రమంగా లేదు అను ఏకైక కారణాన్ని చూపించి అయోధ్యను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడము జరిగింది. దుష్ట పరిపాలన నుండి ప్రజల కోసమే ఈ అవధును ఆక్రమిస్తున్నామని ఒక తప్పుడు ఆరోపణను బ్రిటిష్ వారు క్రియేట్ చేసి ఆ అయోధ్యను ఆక్రమించారు. ఔద్ రాజు వజీద్ అలీ షాకు సంవత్సరానికి 12 లక్షల పెన్షన్ మంజూరు చేసి అతనిని కలకత్తా నగరానికి పంపారు. బ్రిటిష్ వారు ఔద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వజీద్ అలీ షాకు సంవత్సరానికి 12 లక్షల రూపాయల పింఛనును మంజూరు చేసి కలకత్తాకు పంపడము జరిగింది. ఆ తర్వాత కప్పం సరిగా చెల్లించలేదనే కారణంతో బీరారు రాజ్యాన్ని హైదరాబాదు రాజ్యం నుండి ఆక్రమించుకోవడం జరిగింది. బీరారు ఇప్పుడు కర్ణాటక రాజ్యంలో ఉంటుంది. ఈ బీరారు రాజ్యము ఒకప్పుడు హైదరాబాదు నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. ఈ బీహారు పాలకుడు కప్పం సరిగా చెల్లిస్తలేడు అన్న ఏకైక కారణంతో బీహారు పాలకుడు కట్నం మీన్ కప్పమును సరిగా చెల్లిస్తలేడన్న ఏకైక కారణంతో బ్రిటిష్ వారు బీరార్ రాజ్యంపై దాడి చేసి బీరార్ రాజ్యాన్ని ఆక్రమించి తన రాజ్యంలో విలీనం చేసుకున్నారు. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తకం కొరకు ప్రవేశించి క్రమంగా సామ్రాజ్య స్థాపన చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావటానికి ప్రధానమైనటువంటి కారణం వర్తకం కొరకు రావడం జరిగింది. కానీ వర్తకం కొరకు వచ్చిన తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను బేసికల్గా చేసుకొని భారత రాజకీయ వ్యవహారాలలో జోక్యం కల్పించుకొని ఒక పక్షం వహిస్తూ మరొక పక్షాన్ని
ఓడిస్తూ తమ రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం జరిగింది. మరొక వైపు భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచి వర్తక సంఘంతో బ్రిటిష్ వారు యుద్ధం చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచి వర్తక సంఘాన్ని పూర్తిగా భారతదేశంలో లేకుండా చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వారి యొక్క పాలనా కాలాన్ని భారతదేశ చరిత్రలో 2 భాగాలుగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి 1615, 1658. ఈ కాలాన్ని భారతదేశంలో బ్రిటిష్ వర్తక సంఘం పరిపాలన చేసింది. దాన్ని మనం ఏమంటామంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేస్తాం. 1615 సంవత్సరం నుంచి 1858 వరకు విక్టోరియా మహారాణి ప్రకటన చేసే వరకు గల కాలాన్ని భారతదేశ చరిత్రలో కంపెనీ యుగము అని పిలుస్తాము. కంపెనీ యుగము అని పిలుస్తాం. బ్రిటిష్ వారు 1615 సంవత్సరం నుంచి 1617 వరకు భారతదేశంలో వర్తకం చేసుకున్నారు. 1615 సంవత్సరం నుంచి 1757 వరకు భారతదేశంలో వర్తకం చేశారు. ఆ తర్వాత 1757 సంవత్సరంలో భారతదేశంలో యుద్ధాలు చేస్తూ మొదలుపెట్టి భారతీయ రాజ్యాలను ఆక్రమించడము ప్రారంభించారు. 1757 సంవత్సరం నుంచి 1858 వరకు యుద్ధాలు చేస్తూ పరిపాలన చేస్తూ భారతదేశంలో ఉన్న భూభాగాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడము జరిగింది. అయితే మనము ఇక్కడ 1757 నుంచి 1857 వరకు గల కాలాన్ని కంపెనీ పాలన, కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర అని పిలుస్తాం. 1858 నుంచి 1947 వరకు గల కాలాన్ని బ్రిటిష్ సార్వభౌముని కాలంగా భారతదేశంలో పిలుస్తాం. 1858 నుంచి 1947 వరకు గల కాలాన్ని బ్రిటిష్ సార్వభౌముని కాలంగా పిలుస్తాం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం నుండి ఇంగ్లాండ్కు సుగంధ ద్రవ్యాలు, నూలు బట్టలను ఎగుమతి చేసేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు అంటే లవంగాలు, యాలకులు, జాకాయ, జాపత్రి ఇలాంటివి సుగంధ ద్రవ్యాలు అంటాం. ఈ సుగంధ ద్రవ్యాలను, నూలు బట్టలను భారతదేశంలో కొని ఇంగ్లాండ్ దేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతి చేస్తూ ఉండేది. బ్రిటన్ పారిశ్రామికంగా విప్లవం సాధించిన మొట్టమొదటి దేశము ప్రపంచంలోనే. కాబట్టి బ్రిటన్ భారతదేశం నుంచి ముడిపత్తిని కూడా దిగుమతి చేసుకుంటుండేది. అంతకుముందు బ్రిటిష్ వారు భారతదేశం నుంచి పత్తిని దిగుమతి చేసుకునేదానికంటే ముందు అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకునేది. కానీ అమెరికా దేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు మధ్యన యుద్ధం అనేది జరిగింది. అక్కడ అమెరికా వారసత్వ యుద్ధము అంటాం. అక్కడ అమెరికా యుద్ధం జరుగుతుంటే అమెరికా నుంచి పత్తి సప్లై బ్రిటిష్ వారికి ఆగిపోయింది. సో కాబట్టి భారతదేశంలో పండే ముడిపత్తి మీద బ్రిటిష్ వారు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎక్కువగా మన వాళ్ళు పత్తిని పండించడం జరిగింది. కాబట్టి బ్రిటిష్ వారికి పత్తిని ఎగుమతి చేసే దేశంగా భారతదేశం అనేది ఉండిపోయింది. బ్రిటన్ దేశంలో పారిశ్రామిక విప్లవం సంభవించింది. పారిశ్రామిక విప్లవము వస్తూత్పత్తిలో సంభవించింది. కాబట్టి వస్తూత్పత్తిలో వచ్చింది. కాబట్టి వస్తువును ఉత్పత్తి చేయాలంటే కొంత ముడి పదార్థము అవసరం. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చింది నేత పరిశ్రమలో. కాబట్టి ప్రత్తి ద్వారా దారాన్ని తీసి వస్త్రాలను ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి పత్తిని ఎగుమతి చేసే దారుగా భారతదేశం అనేది నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ పత్తి భారతదేశం నుంచి సులువుగా బ్రిటిష్ వారు దిగుమతి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రం కలుపుతూ మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రము కలుపుతూ ఈజిప్టు దేశం గుండా సూయజ్ కాల్వ తెరవబడింది. ఈ సూయజ్ కాల్వ 1869 సంవత్సరంలో తెరవబడింది. బ్రిటన్ నుండి నౌకలు అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణాగ్రం చుట్టి భారతదేశానికి రావాల్సి ఉండేది. సో అలా ఎక్కువ లాంగ్ అవుతుందన్న కారణంతో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం కలుపుతూ సూయజ్ కాల్వ త్రవ్వబడింది. ఈ కాల్వను 1869లో వర్తకం కొరకు ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఈ టాపిక్లో, ఈ లెసన్లో సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతము, మహల్వారీ పద్ధతి, ఈ 3 పద్ధతులు కూడా ఇంపార్టెంటు. ఎక్కువగా సైన్య సహకార పద్ధతి మీద దృష్టి
పెట్టండి. సబ్సిడరీ అలయన్స్ అంటాము, రాజ్య సంక్రమణ సిద్ధాంతము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని పిలుస్తాము. తప్పనిసరిగా ఈ అంశాల మీద క్వశ్చను వస్తుంటుంది. మరికొన్ని అంశాలతోటి నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం.